హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్దే వ్లాగ్స్ 405. ఈరోజు అయితే నేను మీతో మా బాబు స్కూల్కి జాయిన్ చేయడానికి అయితే వెళ్ళామండి. ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. వెళ్తూ అయితే మొత్తం మీకు వీడియో తీసి చూపిస్తున్నాను, చూసేయండి ఎలా ఉందో. స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడైతే కూర్చోబెట్టారు మమ్మల్ని. అంటే ఫీజు గురించి వాటి గురించి మాట్లాడడానికి అయితే కూర్చోబెట్టారు. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. మొత్తం అయితే ఖాళీగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే పిల్లలందరూ లంచ్ కంటే వెళ్ళారంట. మా బాబునైతే స్కూల్ నచ్చిందని అడిగితే నచ్చిందమ్మా అన్నాడు. అయితే అంతా బాగుంది. డబ్బులు పెడితే ఏది బాగుండదు చెప్పండి, చాలా బాగుందన్నమాట. అంత పీస్ఫుల్గా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, ప్రేయర్ హాలు మొత్తం ఉందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. అయితే మా బాబు పార్క్ ఎక్కడుందో, అదే ప్లే గ్రౌండ్ ఎక్కడుందో చూపిమ్మా అంటే తీసుకెళ్తున్నాం అనమాట. అంటే చిల్డ్రన్స్ పార్క్ లాగా ఉంటుందేమో అని అనుకున్నాను నేను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. చూద్దాం అని చెప్పేసి ఇద్దరం అయితే వెళ్ళాము. వెళ్తే ఇక్కడంతా వ్యానులు ఆఫ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. ఇంకా పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఖాళీ ఎంటీగా ఉందన్నమాట. అంటే ఆడుకునే అలాగేం లేదు. చెట్లు అయితే బాగా పెంచున్నారండి. తమలపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ. తమలపాకు చెట్టు, ఫ్లవర్స్ చెట్టు అలా అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా అంతా ఎలా ఉందో. ఇది ఫ్రంట్ అన్నమాట. దేవుడు ఈ వినాయకుడు పెట్టి పూజ చేస్తున్నారు. ఇంకా చిన్న డెకరేషన్ అయితే పెట్టారు. అయితే ఏం జరిగిందంటే వెళ్ళి మాట్లాడేసాము. మా పాపకి ఎగ్జామ్ రాయమని చెప్పి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి పంపించారనమాట. రావడం మా పాపకి ఎగ్జాము. అంటే పాప ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. సో ఎలిజిబుల్లా కాదా అనేసి వాళ్ళైతే చిన్న టెస్ట్ పెట్టారు. చూడండి, పాప అయితే చాలా బాగా రాసిందనమాట. టెస్ట్ అయితే వచ్చింది. వాళ్ళు అన్నారు మీ పాప సైడ్ అయితే ఇంకా బాగుందంతా, మీరు సెకండ్ క్లాస్కి ఎలిజిబుల్ అయ్యారు, సెకండ్ క్లాస్లో జాయిన్ చేయించవచ్చు అన్నారు. పాపని అడిగాను అనమాట, స్కూల్ నచ్చిందా అంటే నచ్చిందని చెప్పింది. ఇంకా మేమైతే మాట్లాడేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికంటే వెళ్ళిపోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇంకైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. పాపకి బాబుకి అయితే స్కూల్ బాగా నచ్చింది. ఇంకా మనము ఫీజు అంతా చూసి మాట్లాడుకొని ఇంకా జాయిన్ చేయించడమే. చూస్తున్నారా, ఇదంతా రోడ్ అనమాట స్కూల్. అది స్కూల్ ఎన్విరాన్మెంట్ అయితే బాగుందండి. పొల్యూషను, సౌండ్ పొల్యూషను అవేం లేకుండా పొలాల మధ్యలో ప్లెజెంట్గా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదే స్కూల్ అయితే. అవి వ్యాన్స్ అవన్నీ అటున్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలండి. లంచ్కి వెళ్ళి అయితే వస్తున్నారంట. లంచ్ వాళ్ళే పెడతారు. అయితే లంచ్ అంట బ్యాక్ సైడ్ అంట, ఇంకొక డైనింగ్ హాల్ లాగా ఉంటుందని చెప్పారు. చిన్న చిన్ని పిల్లలు. మనకి లంచ్కి కూడా సపరేట్గా ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. అంటే టోటల్ అమౌంట్ కలిపి బడ్జెట్ ఇంతనేసారు. దాంట్లో లంచ్ కూడా అనమాట, మన ఇష్టం అనమాట. మనం పంపించవచ్చు, లేకపోతే వాళ్ళే పెడతారన్నట్టు. ఇంకా మేమైతే అది చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అయితే ఇంటర్నేషనల్లో చేర్పియాలా అంత చిన్నప్పుడే అని ఆలోచిస్తే నిజమే, అవసరం లేదు, అంత మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకైతే మంచి స్కూల్లో వేయొచ్చు, అంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి. మెయిన్ అంటే డిసిప్లైన్ కోసమే నేనైతే స్కూల్ అయితే మార్పించాను. పిల్లలకి డిసిప్లైన్ అయితే రావట్లేదు. నార్మల్గా వేస్తే వాళ్ళు అందరితో అంటే పిల్లలు అన్నీ అంతా స్కూల్లో అలా ఉంటారు కదండి. టీచర్స్ ఎలా ట్రీట్ చేస్తే అలా ఉంటారనమాట. ఇంగ్లీషు నేర్పించాలి వాళ్ళకి. బేసిక్ అంటే చిన్నప్పుడే మనం బేస్ అనమాట. బేస్ బాగా ఉంటే పెద్దయిన తర్వాత వాళ్ళని ఎక్కడ వేసినా, ఏ స్కూల్లో వేసినా బాగా చదివేస్తారండి, మనం చెప్పక్కర్లే. కానీ ఇంకొక విషయం, చదివే వాళ్ళు ఎక్కడున్నా చదివేస్తారండి. అది ఇంటర్నేషనల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏదైనా సరే చదివేస్తారనమాట. మనమైతే పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సో మనమైతే 1 year చూద్దామని చెప్పి అన్నట్టుగా మేమైతే చేర్పిస్తున్నాము. ఇంకా రోడ్లో అయితే ఆపేసి దారిలో ఫ్రూట్ మిక్స్ అయితే తీసుకున్నాం అనమాట అందరము. చూసారా, గ్లాస్ ఫ్రూట్ మిక్స్ వచ్చేసి 25 రూపీస్ అంట. మరి ఓవరు, అంటే చాలా కాస్ట్ ఉందన్నమాట. అస్సలు టేస్ట్ అయితే అస్సలు లేదు. మా పిల్లలు కూడా తీసేసుకున్నారు, కానీ
ఇద్దరు తాగలేదు. పాప అయితే పడేసింది. నెక్స్ట్ బాబు అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసారు. మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసి బిర్యానీ సెంటర్ ఉంటే రెస్టారెంట్ ఉందన్నమాట. రెస్టారెంట్ దగ్గర అయితే మేము ఆపి ఇంకా ఒక బిర్యానీ పార్సల్ అయితే తీసుకుంటున్నాము. పిల్లలు తినాలని అడిగారు. సో అందుకని మేమైతే ఒక బిర్యానీ పార్సల్ అయితే తీసేసుకొని ఇంకా స్ట్రైట్గా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి అయితే ఫుల్ స్లీప్ వేసాను. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.